అంటే ఇక్కడ కూర్చొని సిస్టర్ లైవ్ వెళ్తుంది లాస్ట్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈరోజు పిల్లలు చక్కగా ఆరాధన చేశారు. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. వెరీ గుడ్, నైస్ వర్షిప్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనం వినబోతున్నాం కాబట్టి మంచిగా క్రమశిక్షణతో కూర్చోవాలి. అందరికీ యేసు నామములో స్వాగతం తెలియజేస్తున్నాను. లైవ్ లో ఉన్న వాళ్ళకి కూడా యేసు నామములో వందనాలు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం ఒక మంచి స్టోరీ నేర్చుకోబోతున్నాము. లూకాసు వార్తలో ఉంటుందన్నమాట. సో బైబిల్ నేనే చెప్తాను, వాక్యం అందరికీ కరెక్ట్గా చదవడం రాదు కాబట్టి ఈ కథ ఏంటో నేనే చెప్తాను. లూకాసు వార్తలో ఒక స్టోరీ యేసు ప్రభు చెప్పాడు. మీకు కథ చెప్పాలా వద్దా? స్టోరీ కావాలా వద్దా? కావాలంటే మంచిగా వినాలి పిల్లలందరూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు ఏంటంటే, ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయినా ఏమీ లాభం. మనం అన్ని లోకంలో డబ్బు సంపాదించి, ఇల్లు సంపాదించి, ఉద్యోగం సంపాదించి, అన్ని సంపాదించి మన ఆత్మ నరకానికి వెళ్ళింది అనుకోండి, ఏమైనా లాభం ఉందా? నో యూస్. హల్లెలూయా. సో దాని గురించి ఒక కథ చెప్తూ ఉన్నాడు. మనం ఎక్కువసేపు ఏం చెప్పుకోమో, చాలా షార్ట్ గానే చెప్తాను. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక అతను ధనవంతుడు, ఆయన పేరు రాయలేదు బైబిల్లో. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19 నుంచి మనం ఈ వాక్యం చూస్తాము. ఒకవేళ ఎవరైనా చదివితే బాగుంటది, బట్ చాలా పెద్ద స్టోరీ ఇది. సో ఆయనకి చాలా ధనం ఉంది, పెద్ద బిల్డింగ్ ఉంది, మంచి వస్త్రాలు వేసుకుంటాడు, మంచి భోజనం ఉంది ఆయనకి, ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు, ఇంట్లో వర్కర్స్ ఉన్నారు, ఏ కొరత లేదు. హల్లెలూయా. బయటికి వెళ్తే మంచి గుర్రం మీద వెళ్తాడు, లేదా రథం మీద వెళ్తాడు. ఈ రోజుల్లో మనం చెప్పుకోవాలంటే మంచి అంబాసిడర్ కార్ ఉండొచ్చు, లేదా బెంచ్ కార్ ఉండొచ్చు, చాలా మంచి మంచి కార్లు ఉండొచ్చు, చాలా పెద్ద బిల్డింగ్ ఏసీ రూమ్లలో ఉండొచ్చు. ఎంతో మంచి కోటు సూటు బూట్ వేసుకొని తిరుగుతున్నాడు. కానీ వాళ్ళ ఇంటి ముందే ఒక పేదవాడు ఉన్నాడు. అతని పేరు లాజర్. చెప్పండి, ఏం పేరు? మనందరికి మన పేరు తెలుసు కదా. సో లాజర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతను చాలా పేదవాడు, ఆయనకి ఇల్లు లేదు. ఇంకా అనుకోండి, ఆయన ఒక అడుక్కునేవాడు అనుకోండి. ఆయనకి ఎవరు భోజనం పెట్టట్లేదు, ఎవరైనా భోజనం పెడతారా అని చూస్తున్నాడు. కానీ ఈ లాజర్కి ధనవంతుడికి ఉన్న తేడా ఏంటంటే, ధనవంతుడికి ధనం ఉంది, ఆస్తి ఉంది, సంపదలు ఉన్నాయి. కానీ ఆయన జీవితంలో ఎవరు లేరు? దేవుడు లేరు. హల్లెలూయా. ఎవరు లేరమ్మా? దేవుడు లేరు. ఇప్పుడు మనకు అన్ని ఉన్నాయి, టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కూలర్ ఉంది, ఇన్విజిలేటర్ ఉంది, ఏసీ ఉంది. కానీ కరెంట్ లేదనుకోండి, ఎట్లా ఉంటది? ఏదన్నా పని చేస్తుందా? ఏది పని చేయదు. కరెంట్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఏది పని చేయాలి. సో అలాగనే మనకు అన్ని ఉండి యేసయ్య లేడనుకోండి, దేవుడు లేడనుకోండి, ఏది పని చేయదు. హల్లెలూయా. సో ఈయన మంచిగా తింటున్నాడు, తాగుతున్నాడు, మంచి వస్త్రాలు వేసుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు చాలా మంది కూడా మంచిగా తినాలి, చికెన్ మటన్ తినాలి, తాగాలి, మంచిగా బట్టలు వేసుకోవాలి, సినిమాకి వెళ్ళాలి, పార్క్కి వెళ్ళాలి, ఆ పిక్నిక్ వెళ్ళాలి, ఈ పిక్నిక్ వెళ్ళాలి, అన్ని బాగానే తిరుగుతా ఉన్నాం. అవునా? హల్లెలూయా. కానీ దేవుడు లేడు అసలు. దేవుడిని తలుచుకోవట్లేదు. అరే ఈరోజు నేను ఎలా బ్రతికాను, ఎలా నేను ఊపిరి పీలుస్తున్నాను, నాకు ఇవన్నీ ఎవరిచ్చారు, నాకు ఇంత మంచి భోజనం ఎవరిచ్చారు, నాకు ఇంత మంచి వస్త్రాలు ఎవరిచ్చారు, ఇంత మంచి ఇల్లు ఎవరిచ్చారు, దేవుడు కదా నాకు ఇచ్చింది అని దేవుడిని తలుచుకున్నాడా? తలుచుకోలేదు. హల్లెలూయా.
మనకి మన జీవితంలో ఎవరిచ్చారండి ఇవన్నీ చెప్పండి? దేవుడు. మరి ఎప్పుడైనా మీరు దేవుడికి థ్యాంక్స్ చెప్పారా? చెప్పారా? వెరీ గుడ్. ఉదయం లేవగానే మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ నూతన దినాన్ని ఇచ్చినందుకు దేవా నీకు స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. హల్లెలూయా. భోజనం చేసే ముందు థ్యాంక్ యూ